వైశాఖ పురాణం 24వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత. వాయుశాపం. అంబరీషునితో నారదుడు ఈ విధంగా వైశాఖ మహత్యం వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంవాదం వివరిస్తూ ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను. స్వామి, విష్ణువునుద్దేశించి చేయు ధర్మాలు, పూజలు ప్రశస్తంలో వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణువు ఎట్టివాడు, వాని లక్షణమేమి, వాని చిన్ని చెప్పు ప్రమాణమేది, వాని తెలుసుకుంటే ఇట్లు, వానికి చెందిన ధర్మాలేవి, వేనిచే అతడు సంతోషించును, నీ సేవకుడునగు నాకు ఈ విషయాలు దయయుంచి చెప్పగోరుదును అని శంఖమహాముని సవినయంగా అడిగెను. శంఖుడును, కిరాతుడా వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపం పాపరహితం, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములకు మునులు తెలుసుకొనజాలిరి. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయంగా సమస్తానికి అధిపతి, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము, సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయం శ్రీ మహావిష్ణువు. ఇవన్నీ పోయినా శ్రీహరి స్థానం పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారం వీని ఆవృత్తి, ప్రకాశం, బంధమోక్షాలు వీని ప్రవృత్తులన్నీ నివృత్తులని పరమాత్మ వల్లనే జరుగును. ఇదే పరబ్రహ్మ లక్షణం. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయం. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెబుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదం చతుర్ముఖాదులకు సార్థకం కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులు ఎట్లగుదురు కారు. జన్మాద్యస్యయత అను సూత్రం వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతం కూడా నిర్ణయించింది. శాస్త్రాలు, వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, పంచపాత్రాది ఆగమాలు, భారతం మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదులను ఎరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడు ఒక శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేత తెలుసుకున్న సత్యం కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమంగా ఎరగవలెను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రయాణములచే సర్వ ప్రాణులలో మనుషుడు ఉత్తముడని ఎరగవలెను. అట్టి మనుషుని కంటే జ్ఞానాదులు ఉండుట వలనే రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుడి కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతురు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణం కంటే గొప్పది లేదు. ఆ ప్రాణం నందే సర్వము ఉన్నది. ఆ ప్రాణం నుండే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణం వలనే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షంచే ప్రాణం నిలిచి ఉండను. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించను. అట్టి సర్వాధారుడు, సర్వోత్తముడు ఒక శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది, సమానమైనది ఏదీ లేదు అని శంఖుడు వివరిస్తుండగా కిరాతుడు, స్వామి, ప్రాణం అన్నింటికంటే గొప్పదో, ప్రాణం కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖమునిని ప్రార్థించెను. అప్పుడు శంఖుడు ఇట్లనెను. కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వం శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండాన్ని సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను. దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యానికి బ్రహ్మను అధిపతిగా, రాజుగా నియమిస్తున్నాను. మరి మీలో గొప్పవారు ఎవరెవరో చెప్పిన వారిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములు కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరం
వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడన్నారు, ఇంద్రుడు గొప్ప అని కొందరు ఏమీ అనక మౌనంగా ఉన్నారు. ఇంద్రాది దేవతలు యువరాజు పదవిలో తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని దగ్గరకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహం వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చిన ఈ దేహం పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరాన్ని పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరం నడవలేక ఉండెను. కానీ వినుట చూచుట మున్నగు సర్వకార్యములు చేయుచుండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడనిరి. స్థూలదేహం గుహ్య అవయవముల నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరం పడిపోలేదు. వినుచు చూచుచూ పలుకుచూ గాలిని పీల్చుచూ ఉండెను. తర్వాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరం ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వాణ్ణి చేయుచునే ఉండెను. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయెను, కానీ శరీరం వినుట మున్నగు పనులు చేయుచూ ఉండెను. దేహం ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను, కానీ వినుట మున్నగు వాని శరీరం చేయుచునే ఉండెను. దేహం చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను, చెమిటివాడన్నారు. చూచుట మున్నగు పనులు చేయుచుండెను. దేహం నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి లేదు, వినుట మున్నగు వాణ్ణి చేయుచుండెను. శరీరం పడిపోలేదు. పిమ్మట వాక్కుకు అధిపతియగు అగ్ని బయటికి వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వాణ్ణి చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడకు రుద్రుడు శరీరం నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానం లేదు గాని వినుట మున్నగునవి ఉండెను. తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగున్నవి పని చేయుచున్నను నిశ్శేషమై పడిపోయెను. దీన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లా నిర్జీవమై పడిపోయిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలు విని జయంతుడు దేహి పాదములు ప్రవేశించెను, కానీ శరీరం లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను, శరీరం లేవలేదు. ఇంద్రుడు హస్తములో ప్రవేశించినను ఆ కళేబరం కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినా కదలలేదు. అగ్ని ప్రవేశించినా ఆ కళేబరం నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినా కళేబరం కదలలేదు. పిమ్మట ప్రాణం ప్రవేశించగా ఆ శరీరం లేచెను. అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తివంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఆ ప్రాణం తన అంశల చేత పూర్ణభాగం చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణము లేనిది ఏదీ ఉండటలేదు. కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము. దాన్ని మించిన బలాఢ్యమైనది ఏదియూ లేదు. ప్రాణం కంటే గొప్పవారు సమానులు ఎవరు ఉన్నట్టుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడు ఒక్కడే అయినా ఆయా పనులు చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణం సర్వోత్తమమని ప్రాణోపాసన పరులు అనుచున్నారు. సర్వసృష్టికి వినాశనానికి స్థితికి ప్రాణదైవమే సమర్థం. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరూ ప్రాణం తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకం, సర్వదేవమయం, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండను, శ్రీహరి వశమున ఉండను. ప్రాణదైవం శ్రీహరికి వ్యతిరేకమైన దాన్ని వినదు, చూడడు. రుద్రుడు ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకం చేసిరి. ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఎప్పుడూ వ్యతిరేకం చెయ్యదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణాన్ని తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసమును విడిచినట్టు విడిచి తుదకు సర్వోత్తమము వినాశ వహితము ఒక శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలు విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయంగా మరలా శంఖుని ఇట్లడిగెను. స్వామి బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడు ఒక ప్రాణం యొక్క మహిమ
లోకమున ఎందుకు ప్రసిద్ధం కాలేదు? దేవతలు మునులు మహాత్ములు మున్నగు వారి మహిమన లోకమున పురాణాదుల యందు వినబడుతున్నది కానీ ప్రాణమహాపురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతం కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను: పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడకు శ్రీహరిని అశ్వమేధ యాగమున చేసి సేవింపదలిచి గంగాతీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నీళ్లను దున్నించి శుద్ధి చేసి యాగశాల నిర్మింపదలిచెను. నాగళ్లచే దున్నించుచుండగా ఆ పుట్టలో తపం చేసుకొను కర్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నమాచరించిన ప్రాణపురుషుని చూసి ప్రధానుడనని గర్వించిన నీవిట్లో నా తపమునకు విఘ్నం ఆచరించితివి కాన నీకు ముల్లోకముల యందు నువ్వు ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములో ప్రసిద్ధములగును కానీ నీవు మాత్రం ప్రసిద్ధుడవు కావని అనెను. ప్రాణమహాపురుషుడు కోపించి దోషం లేని నన్ను తప్పు చేయకుండా ఉన్న వానిని ఇట్లు శపించితివి కావున కన్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తిని అందరూ నిందింతురని అనెను. కన్వముని శాపం వలన ప్రాణమహాపురుషుడు లోకమును ప్రసిద్ధుడు కాలేదు. కన్వుని ప్రాణశాపం అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత, నీవు అడిగిన వాటిని అన్నింటినీ చెప్పి తిని ఇంకనూ అడగవలసినది ఉన్నచో అడగమని శంఖుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విషయం నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.